వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్ అయ్యారు. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటారు? అమూల్య, వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో తన ఇంటిలో ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేశారని సమాచారం వినిపిస్తుంది. నోటీసులు ఇవ్వకోకుండా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా తీసుకున్నారని పోలీసులు లాక్కున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయం ఇప్పటికైతే పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ముందస్తులు నోటీసులు ఇవ్వకోకుండా ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది కూడా మనకి ఇప్పటికైతే సమాచారం లేదు. ఏదైతే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా తీసుకున్నట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే దీనిపైన కారుమూరి వెంకటరెడ్డి భార్య కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసే సమయంలో, నోటీసులు ఇచ్చే సమయంలో నోటీసులు ఇవ్వకోకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని ఏదైతే వెంకటరెడ్డితో పాటు వెంకటరెడ్డి భార్య కూడా ప్రశ్నించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకోకుండా అరెస్ట్ చేసి తాడిపత్రికి తరలిస్తున్నారని మనకు ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. అమూల్య, మరి ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న నాయకులనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుంది అంటారా కిరణ్? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే కొంతమంది నేతల్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేసిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కొంతమంది ఏదైతే నేతలను కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలను కూడా అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, నిత్యం నిరంతరం ఏదో ఒక అంశం పైన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన వేదికల్లో, డిబేట్లలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పైన కానీ లేదా నారా లోకేష్ పైన కానీ వారు చేస్తున్న వ్యవహారాల పైన ఆయన ప్రతిరోజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు. అదేవిధంగా మీడియా ఛానల్లో కూడా, పలు వేదికల్లో కూడా ఆయన డిబేట్ లో పాల్గొంటూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుంటారు. నిరంతరం ఏదో ఒక అంశం పైన ఆయన ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ ఉన్న నేతలు కావచ్చు, అటు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇటు పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కూడా ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేశాం మనం. వైసీపీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో అధికారానికి వచ్చిందో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఏదైతే జోగి రమేష్, తర్వాత ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇలాంటి నేతలందరినీ వరుస అరెస్టులు చేసింది చూసాము. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం మాపై కక్ష కట్టి కావాలని కేసుల్లో ఇరికిస్తూ జైలుకు పంపిస్తున్నారంటూ వారు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం పైన కేసులు పెట్టినంత మాత్రం మేము పోరాడకుండా ఉండం, ఖచ్చితంగా పోరాడతాము. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు మేము పాటిస్తాము, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటూ ఏదైతే వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులపై పోరాడతాము, చట్టబద్ధంగా పోరాడతాము. ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ పైన న్యాయపరంగా పోరాడతాము. అదేవిధంగా ఏ స్టేషన్ కు తరలిస్తున్నారు, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు అనేది కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించింది. అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదంటూ వారు లీగల్ సెల్ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రికి తరలిస్తారా లేక విజయవాడకు తరలిస్తారా అనే అంశం ప్రస్తుతానికైతే మన దగ్గర సమాచారం లేదు. అమూల్య, మరి ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు పై కూడా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. మరి ఇదే నేపథ్యంలో పోలీసులు కొంచెం దురుసుగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఏదైతే 41A నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చి విచారణకు హాజరు కమ్మని చెప్పొచ్చు. ఏ కేసులో అరెస్ట్ చూపిస్తున్నారా అనే అంశం కూడా ప్రాథమికంగా సమాచారం లేదు. ఏదైతే తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేస్తున్నామంటూ కేవలం ఒక సమాచారం మాత్రమే ఇచ్చారని
ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అరెస్ట్ చేసిన సమయంలో ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు తీసుకున్నారు. ఆ పిల్లలు, కారుమూరి రెడ్డి పిల్లలు కూడా చాలా భయభ్రాంతులకు గురైనారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే పోలీసులకు అరెస్ట్ చేసే చట్టబద్ధత ఉంటుంది. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారనేది నోటీస్ ఇచ్చే ముద్దగా వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ కారుమూరి వెంకటరెడ్డి విషయంలో పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం అరెస్ట్ చేస్తున్నామంటూ నోటీస్ ఇచ్చారు. నోటీస్ పైన సంతకం పెట్టి అరెస్ట్ చేశారు. ఏదైతే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. ఇప్పుడు తాడిపత్రి పోలీసులు అయితే తాడిపత్రి ఈ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏ కేసులో అరెస్ట్ చేశారో దానిపైన విచారణ జరగాల్సి ఉంటుంది. అయితే ఈ విచారణకు ముందు ఏదైతే 41A నోటీసులు ఇచ్చి అతను విచారణకు రమ్మని చెప్పే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియా కేసుల అవి మరో కేసుల అనేది కూడా మనకు ఇప్పటికి సమాచారం అయితే లేదు. సోషల్ మీడియా కేసులో అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ కి పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ చేయాల్సినంత పరిస్థితి ఉండదంటే గతంలో చాలా సార్లు సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కూడా ఆదేశించింది. ఏదైతే ఈ మధ్య కాలంలో ఏదైతే సవీంద్రారెడ్డి అనే ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ చేసినప్పుడు కూడా తీవ్ర పోలీసులపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక ఏదైతే సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని ఏది నిజం, పోలీసులు చెప్పేది నిజమా లేదా ఏదైతే ఇబ్బంది పడిన సవీంద్రారెడ్డి చెప్పేది నిజమా అంటూ సిబిఐకి కేసు ఇచ్చిన విషయం పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఎందుకు అరెస్ట్ చేశాము, ఏ కేసులో అరెస్ట్ చేశాము అనేది నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటి నోటీసు ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకదాటిగా పోలీసులు ఇంటిపైకి వచ్చి భయభ్రాంతులు, కుటుంబ సభ్యులని, పిల్లల్ని భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే లీగల్ సెల్ కూడా అరెస్ట్ చేసిన మరుక్షణం లీగల్ సెల్ స్పందించింది. ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అంశం కూడా వారు సమాచారం తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా దీనికి సంబంధించి తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉంది. న్యాయ పోరాటం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు కిరణ్ వెంకటరెడ్డి అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు స్పందించారా? ఎస్ అమూల్య, కేవలం అరగంట ముందు మాత్రమే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారని మనకు కూడా సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికి వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ పైన దృష్టి సాధించింది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే లీగల్ సెల్ యాక్టివ్ అయింది. ఏదైతే హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు, తాడేపల్లికి తరలిస్తారా, లేక తాడిపత్రికి తరలిస్తారా, లేదా వేరే ప్రాంతానికి తరలిస్తారా అనే విషయం కూడా మనకు మరికొద్దిసేపట్లో తెలిసే సమాచారం ఉంది. ఇప్పటికైతే కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం కుటుంబ సభ్యుల ఫోన్లు లాక్కున్నారు. ఇక్కడ ఏదైతే చదువుకునే చిన్నపిల్లలు ఉన్నారు వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కారుమూరి వెంకటరెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇతను వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతన్ని వేమూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా, లేదా తాడిపత్రి పోలీసులు అని చెప్పి పోలీసులు తాడిపత్రికి తరలిస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తాడేపల్లికి తరలిస్తారా అనేది కూడా ఇప్పటికి మనకు సమాచారం అందలేదు. ఏదైతే సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలోనూ వైఎస్ఆర్సీపీలోనే యాక్టివ్ గా ఉన్న నేతలను టీడీపీ కూటమి టార్గెట్ చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వం ఎల్లకాలం ఒకే విధంగా ఉండదు, రాబోయే రోజులు మాకు ప్రభుత్వాలు వస్తాయంటూ ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం కారుమూరి వెంకటరెడ్డి ప్రస్తుతానికి ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి తరలిస్తారు, ఎక్కడికి తరలిస్తారు అనే సమాచారం లేదు. యాక్టివ్ గా ఉన్న నేతలను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారి డీటెయిల్స్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వచ్చి తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నారు. ఇక ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ
సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా సమాచారం ఉంది. ఎలాంటి నోటీసులు కూడా లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఇక ఆ సమయంలోనే వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు పోలీసులు. దీనికి భయభ్రాంతులకు గురి చేసినట్లుగా అయితే కుటుంబ సభ్యులు తెలుస్తోంది. ఇక పోలీసుల తీరుపై కూడా వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే కారుమూరి అరెస్టు గల కారణాలేంటి, ఇంకా ఏం జరుగుతోంది అనేది అధికారుల నుండి అయితే ఇంకా అధికారిక సమాచారం కోసమైతే వేచి చూడాల్సింది.